నాగలక్ష్మి, అది ఆ గద్ద మన తల్లి నాగమ్మ మరిద్దరిని కాపాడింది. ఈ కష్టాలన్నింటికీ కారణం నేనేనండి. ఏమంటున్నావు నాగలక్ష్మి? మనిద్దరం ప్రేమించుకున్న వాళ్ళం పెద్దలు మన జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు. జాతకాల్లో ఏదో దోషం ఉండుంటుంది, అందుకే ఈ కష్టాలు. ఆ దోషం నివృత్తి కావాలంటే నేను వ్రతం చేయాలండి. దానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తానని నాకు మాట ఇవ్వండి. నీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నాగలక్ష్మి, ఈ మధ్య మన ఇంట్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కదూ? ఏదో ఒక చెడు దృష్టి మన మీద పడిందని శివాలయంలో ఉన్న స్వామివారన్నారు. వ్రతం ఆచరిస్తే అంతా చక్కబడుతుందన్నారు. అందుకనే నన్ను ఆశీర్వదించండి మావయ్య. అలాగే కానిమ్మా. ఈ వయసులో ఏమిటమ్మా ఇది? అయినా వ్రతం చేయాల్సిన అవసరం ఇప్పుడు నీకేమొచ్చిందని? నా కొడుకు నిన్ను ప్రేమించానని చెప్పగానే నా సొంత మేనకోడలున్నా దాన్ని కాదనుకుని నీతో పెళ్లి జరిపించింది ఎందుకో తెలుసా? వాడి మనసు కష్టపెట్టకూడదని. అలాంటిది పెళ్ళైన 3 రోజులకే వాడికి దూరమై వాడి మనసుని గాయపరుస్తావా? ఏమే, నేనింతగా వాగుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావు? మీలాంటి తల్లిని ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. తల్లి ప్రేమకి సరైన నిర్వచనం మీరే అంటే నమ్మండి. ఏ తల్లైనా సరే తన కొడుకు క్షేమంగా ఉండాలని ఆశపడుతుంది. పెళ్లి చేసుకుని 4 బిడ్డల్ని కని తనని నాయనమ్మని చేస్తాడని ఆశపడుతుంది. కాని నీ వ్యవహారం చూస్తుంటే నా ఆశలన్నీ అడియాసలు చేస్తావనిపిస్తోంది. ఆయన మీకు కొడుకైతే నాకు భర్త. 25 ఏళ్లు మీరు వారిని పెంచితే 75 ఏళ్లు వారితో కలిసి బతికేదాన్ని. ఇవాళ నీకేమైందని ఇలా మాట్లాడుతున్నావు? మీకేమీ తెలీదా అత్తయ్యా? తప్పెవరిది కాదు, నాది. మంచి భర్త దొరికితే వారితో వచ్చి మొక్కు చెల్లిస్తానన్నాను. మొక్కు చెల్లించకుండా అత్తారింటికి వచ్చాను చూడండి. అందుకే ఏవేవో జరుగుతున్నాయి. ఎవరి మనసులో ఏముందో ఏమో, ఎవరి చెడు దృష్టి వారి మీద పడిందో ఏమో. నా తల్లి నాగమ్మ ఉన్నంత వరకు నాకు ఏ కష్టాలు రావు. నా భర్తను ఎవరు నా నుంచి దూరం చేయలేరు. తీర్చాల్సిన ముక్కుని నా ప్రాణాలు అర్పించైనా సరే వ్రతం చేసి తీరుస్తాను. అత్తయ్య, భర్తతో 12 పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. మీ కోడలు 11 రోజులు వ్రతం చేస్తోందా? తన భర్తను బతికించుకోవడానికి ప్రయత్నిస్తోందా? తన వెనక ఉన్నదెవరో, తన చేత చేయిస్తున్నదెవరో నాకంతా తెలుసు. అన్నపూర్ణమ్మ గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీ కొడుకు బతకడు, మీ కోడలు బతకదు. వాళ్లకు వంశోద్ధారకుడు పుట్టనే పుట్టడు. ఎందుకంటే ఈ కామన ఒక్కసారి వక్ర దృష్టితో చూశాడు అంటే వాళ్ళెవరూ క్షేమంగా ఉండే అవకాశమే లేదు. మీరు చెయ్యవలసిన పనల్లా ఒక్కటే, మానవ ప్రయత్నం మానకూడదు. ఏదో విధంగా ఆ వ్రతాన్ని మీరు జరగకుండా చూడండి. ఆ ప్రయత్నం మీదే ఉండండి. వచ్చావా? రా. నిన్ను చూస్తుంటే
ఒకవైపు ఆనందంగా ఉంది, మరోవైపు కోపంగానూ ఉంది. నీ ప్రేమను పొంది నిన్ను పెళ్లి చేసుకోవాలని, నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని, జీవితాంతం నిన్ను నా దాసిని చేసుకొని నీ చేత సేవలు చేయించుకోవాలని ఎంతో ఆశపడ్డాను. ఇంకో 100 జన్మలెత్తినా నీ ఆశ నెరవేరే అవకాశం మాత్రం లేదు. నాగవీరుడు మన జాతికి వజ్రం లాంటివాడు. అటువంటి వీరుడికి దక్కవలసిన దాన్ని నీలా కుట్రలు కుతంత్రాలు చేసే నీచుడికి ఎన్నటికీ దక్కుతాననుకోకో. నాగజాతిలో పుట్టి నాగజాతిని అవమానించినందుకు నాగలోకం నుంచి నిన్ను బహిష్కరించాను. అయినా నీకు సిగ్గులేదా? ఇంకా నీకు బుద్ధి రాలేదా? నీ తండ్రి నన్ను స్వజాతి వాణ్ణని చూడకుండా బహిష్కరించాడు. నువ్వు నా ప్రేమను తిరస్కరించి ఆ నాగవీరుణ్ణి వరించావు. అందుకే ఆ నాగజాతి వాసన నాలో ఉండకూడదని, అది వదిలించుకోవాలని ఆ గరుత్మంతుణ్ణి ఆవాహన చేసుకుని సర్వశక్తులు పొందాను. నిన్ను నాశనం చెయ్యాలని, నీ భక్తులను అష్ట కష్టాలు పెట్టాలని ప్రతీకార జ్వాలతో ఈ భూలోకానికొచ్చాను. నా భక్తులను గాని మరెవర్ని గాని నీవు కలిగించే కష్టాల ఊబిలో పడనివ్వను. రణశేషం, రుణశేషం, శత్రుశేషం ఏది ఉంచకూడదు అని అంటారు. ఆ శేషాలన్నిటినీ లెక్క కట్టి నా గుండెలో దాచుకున్నాను. శాశ్వతంగా వాటిని రూపుమాపాలిగా. నా మీద నీకున్న కక్షతో ఆ శివశంకర్ మీద ఎందుకు పగ సాధిస్తావు? నీ మీదే కాదు, ఎవరైతే నీ ప్రియుడికి కర్మ చేసి గుడి కట్టి పూజిస్తున్నారో వాళ్ళ మీద కూడా నాకు పగే. అందుకే ఆ వంశం నిర్వంశం కావాలని వాడికి చిన్నప్పటి నుంచి విషాన్ని అలవాటు చేసి విషపురుషుణ్ణి చేశాను. కామనాగా ప్రతీకారంతో నీ మనసు నిండిపోయింది. దుర్బుద్ధితో దురాలోచన చేస్తున్నావు. వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. చెడు మంచిని ఎన్నటికీ గెలవలేదు. మంచిని ఏ శక్తి ఏమీ చేయలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఈ భూలోకంలో ఆ దేవుడు ఎన్నో అవతారాలెత్తాడు. భక్తులను భగవంతుడు సదా రక్షిస్తాడు. ఆ అండ ఉండగా ఎవరు ఏమి చేయలేరు. చూడు, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళకి మంచే జరుగుతుంది. ఆ శివశంకర్కి, నా భక్తురాలైన నాగలక్ష్మికి సంతానం కలిగి తీరుతుంది. సర్వేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ వ్రతాన్ని ఎవరు ఆపలేరు, ఆపనివ్వను. నాగలక్ష్మి, ఈ వ్రతారంభంలో నీవు చేయవలసిన మొదటి పని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో పూజ చేసి 7 ముత్తైదువులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం అందుకో. అయ్యో, ఆగండమ్మా ఆగండి. ఏమిటి చక్కగా కంచి పట్టు చీరలు కట్టుకుని నవ్వుకుంటూ అందరూ కలిసి వెళుతున్నారు? ఎక్కడికో? ఇంటికే. నాగలక్ష్మమ్మ వ్రతం చేస్తోందిగా, ముత్తైదు వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ రోజు మీ పని అంతే. ఏమిటి బాబు, శుభకార్యానికి వెళ్తుంటే అపశకునంగా మాట్లాడతారు? అయ్యో పాపం, మీకింకా అసలు విషయం తెలియదనుకుంటాను కదూ. ఏంటమ్మా మీరనేది? నమస్కారం. అంటురోగుల వార్త. నాగలక్ష్మికి అంటురోగం ఉంది, అందుకే ఆమె వ్రతం చేస్తారు. ఆమె చేతులతో వాయనం తీసుకుంటే వాళ్లకు ఆ రోగం వచ్చి 11 రోజుల్లోగా పైకి పోతాయి ఆవిడ చెప్తోంది. ఇప్పుడు అర్థమైందిగా. నాగలక్ష్మి వ్రతం. అక్క, మొదటి రోజు నీ వృత్తాన్ని ఎలాగైనా ఆటంకపరచాలనే అందరూ కలిసి పూజకొస్తున్న ముత్తైదువులందరినీ భయపెట్టి వెనక్కి పంపించారు. అలా అయితే ముత్తైదువులు ఎవరూ రాలేదా? రాలేదక్క. ముత్తైదువులు ఎవరూ రానంటుంటే ఎలాగమ్మా నేను వ్రతం చేసేది? ఎలాగమ్మా నేను వాయినాలిచ్చేది? నా తాడిని ఉంచుతావో పెంచుతావో నీ ఇష్టం.
అత్తయ్యా ఉమ్, అక్షంతలు కుంకుమ తీసుకోండి. ముత్తైదువుగా నూరేళ్లు మీరు బతకాలి. నా సౌభాగ్యాన్ని చెరపాలని ఎవరెంత ప్రయత్నించినా ఈ ఇంటి కోడలిగా నేను ఆశించేదొక్కటే, నా వాళ్ళందరూ చల్లగా ఉండాలని. తీసుకోండి అత్తయ్యా. వ్రతం మొదలెట్టిన తొలి రోజు ఏ కొరత లేకుండా మా అమ్మ నాగమ్మ ఆశీర్వాదంతో నెరవేరింది. ఇక ముందు కూడా అన్ని రోజులు సవ్యంగా ఈ వ్రతం కొనసాగుతుంది. వెళ్ళొస్తానత్తయ్యా. ఇది నలతాచు నుంచి తీసిన యసం. ఒక్క చుక్కి ఎత్తే చాలు, ఒక్కరు మిగలరు. నందిని, ఏంటక్క? ప్రసాదం తీసుకురామ్మా. అలాగే అక్క. ఇక నాగలక్ష్మి పిల్లలకు ప్రసాదాలు పెడుతుంది. వీళ్ళంతా ప్రసాదం తిని చచ్చురుకుంటారు. దాంతో ఊరంతా ఏకమై వచ్చి నాగలక్ష్మిని నోర్మై. పాయసం పులిహోర బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును, పాయసం చాలా బాగుంది. కాలకూట విషయం అన్నాడు. ఒక్కడూ చావలేదే. ఏమిటమ్మా మల్లిచండు అలా చూస్తున్నావు? శ్రీమతి గారికేమో అక్కడ వ్రతం, శ్రీవారికేమో ఇక్కడ ఉపవాసం.